హాయ్ హలో, ఎలా ఉన్నారండి అందరూ? మీకు ఎండలు ఎలా ఉన్నాయి? మాకైతే హైదరాబాద్లో చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. ఎండలు ఎలాగున్నా మన రొటీన్ లైఫ్ మనకు తప్పదు కదా. ఓన్లీ ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతోటి డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు, ఆవకాయలు, మాగాయలు పెట్టుకుంటారు. నాకైతే ఆవకాయి, తీయ ఆవకాయి, మాగాయి, ముద్దమాగాయి, పెసరావకాయి ఇలా ఇవి మాత్రమే తెలుసు. మీకు ఇంకా ఏమేమి వెరైటీస్ పెట్టుకుంటారో అవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను ఈ చిన్న ముక్కల మాగాయని చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవడం ఎలా చేయాలో చెప్తాను. నేను 15 కాయలు తీసుకున్నాను. 15 కాయలకి పీల్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఆ మామిడికాయ ముక్కల్ని ఒక 2 గంటలు ఎండలో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత తీసుకొచ్చి వాటికి 15 కాయలకి ఒక పావు గ్లాస్ కారం, ముప్పావు గ్లాస్ ఉప్పు వాటిల్లో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆ ఆయిల్లోని కోర్స్గా గ్రైండ్ చేసిన వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అది మామిడికాయలు ముక్కల మాగాయలో వేసేయాలి. అలాగే పక్కన పెద్ద కళాయి పెట్టుకొని అందులోని ఒక పావు గ్లాస్ వరకు నూనె పడుతుంది. ఆ ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి బాగా వేగనిచ్చి అది కూడా ముక్కల మాగాయలో వేసి మొత్తం అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోని ఇందాక వెల్లుల్లిపాయలు కోర్స్గా గ్రైండ్ చేసి కొంచెం వేసాం కదా, పాలంగా చిన్న చిన్న వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి అవి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత దీన్ని బాగా కలిపి దాంట్లో ఏమైనా సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ఇది సంవత్సరం పాటు బయట ఉన్నా కూడా ఏమీ పాడవదు. ఈ ఎండాకాలంలోని మా చిన్నప్పుడు మామిడికాయలు, ఆవకాయల టైంలోని వెల్లుల్లిపాయలు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో. సో అందుకని మా పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దారం సూదికి ఇచ్చి వెల్లుల్లిపాయలు గుచ్చి అవి ఆవకాయల్లో వేసేవారు అనమాట. తర్వాత ఎవరి దండల్లో వాళ్ళు తీసుకొని వాటిని ఇష్టంగా తినేవాళ్ళం. ఇలా చిన్నప్పుడు మెమొరీస్ మీకు ఏమైనా ఉన్నాయా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎలా ఉంది ఈ ముక్కల మాగాయ రెసిపీ? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే అండి, సింపుల్, ఈజీ, పుల్లటి ముక్కల మాగాయ రెసిపీ ఇంతేనండి. సో ఇదంతా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలాగుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు, చూసి లైక్ చేసి కమెంట్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు you